ఒకప్పుడు మనల్ని చూసి ప్రపంచం నవ్వింది. భారతదేశం అంటే కేవలం పాముల నుంచి దేశమని, పేదరికంలో మగ్గుతూ ఆయుధాల కోసం అగ్రరాజ్యాల గడప తొక్కే దేశమని మనల్ని గేలి చేసింది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. నేడు అదే ప్రపంచం, అదే అగ్రరాజ్యాలు మన మిసైల్స్ని చూసి వణికిపోతున్నాయి. 2026 నాటికి భారత రక్షణ రంగం సృష్టిస్తున్న అద్భుతాలను చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుంటుంది. మన దేశ సరిహద్దుల్లో శత్రువు అడుగు పెట్టాలంటేనే 100 సార్లు ఆలోచించేలా చేస్తున్న ఆ అస్త్రం కేవలం ఒక యంత్రం కాదు, అది భారతీయుల మేధస్సుకు, మన శాస్త్రవేత్తల పట్టుదలకు ఒక పెద్ద నిదర్శనం. రక్షణ రంగంలో మనం వేస్తున్న ఈ అడుగులు రేపటి సూపర్ పవర్ ఇండియాకు గట్టి పునాదులు. అమెరికా తయారు చేసిన హిమార్స్ మిసైల్ లాంటి దిగ్గజాలనే గడగడలాడిస్తూ ఫ్రాన్స్ వంటి దేశాలు సైతం మన టెక్నాలజీ కోసం క్యూ కడుతున్నాయంటే ఆ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. కేవలం 44 సెకండ్లలోనే శత్రువు సామ్రాజ్యాన్ని అగ్నిగుండంగా మార్చేసే ఆ రౌద్ర రూపం పేరే పినాకా రాకెట్ లాంచర్. చరిత్రలో ఒకప్పుడు భారత్ అంటేనే శాంతికి చిహ్నం, కానీ నేడు భారత్ అంటే శక్తికి చిహ్నం. ప్రపంచ యుద్ధ యంత్రం మారుతుందండి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూసిన తర్వాత ప్రపంచ దేశాలకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే నేల మీద గెలవాలంటే శత్రువుపై ర్యాకెట్ల వర్షం కురిపించాల్సిందే. అయితే ఇన్నాళ్ళు ఈ ర్యాకెట్ సిస్టమ్స్లో అమెరికాకు ఎదురు లేదని, ప్రపంచంలో అమెరికా తయారు చేసే హిమార్స్ ర్యాకెట్ సిస్టమ్ అంత అత్యంత శక్తివైనది ఏదీ లేదని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫ్రాన్స్ లాంటి యూరోపియన్ దేశాలు మాకు హిమార్స్ వద్దు, ఇండియా పినాకానే ముద్దు అంటున్నాయి. ఎందుకు? ఇప్పుడు మన భారతీయ ఆయుధం అమెరికా హిమార్స్ వంటి దిగ్గజ ఆయుధాల మార్కెట్ను సైతం గడగడలాడిస్తుందండి. అదే భారత్ గర్వకారణమైన పినాకా. ఫ్రాన్స్ లాంటి అగ్రరాజ్యం అమెరికాను కాదని భారత్ వైపు ఎందుకు చూస్తోంది? పెంటాగాన్ రిపోర్టులో భారతీయ టెక్నాలజీని ఎందుకు పొగుడుతున్నారు? ఇది కేవలం ఒక ఆయుధం కథ కాదండి, భారత్ డిఫెన్స్ సూపర్ పవర్గా మారుతున్న ఒక ప్రస్థానం. పినాకా కథ 1980స్లోనే మొదలైన దీని అసలు విశ్వరూపం ప్రపంచానికి తెలిసింది 1999 కార్గిల్ యుద్ధంలోనే. టైగర్ హిల్స్ మీద కూర్చున్న శత్రువును తుదముట్టించడానికి ఇండియన్ ఆర్మీకి అప్పుడు రష్యన్ గ్రాండ్ ర్యాకెట్లు ఉండేవండి, కానీ అవి అప్పుడు సరిపోలేదు. అప్పుడే మన DRDO శాస్త్రవేత్తలు పినాకాను ప్రయోగాత్మకంగా రంగంలోకి దించారు. కేవలం కొద్ది నిమిషాల్లోనే శత్రువుల బంకర్లను బూడిద చేసిన ఆ శక్తిని చూసి పాకిస్తాన్ సైన్యం వణికిపోయింది. దీని ఫీచర్స్ చూసి ఫ్రాన్స్ దేశం దీన్ని కొనాలని అనుకుంటుందండి. ఫ్రాన్స్ భారతీయ పినాకా వ్యవస్థపై ఆసక్తి చూడడానికి ప్రధానంగా కొన్ని స్ట్రాటజిక్ ప్లానింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫ్రాన్స్కు చెందిన ప్రస్తుతం M271 ల్యాన్స్ రాకెట్ యూనిటర్ ర్యాకెట్ వ్యవస్థలు పాతబడిపోతున్నాయి. వాటి స్థానంలో కొత్త సమర్థవంతమైన వ్యవస్థను వెతుకుతున్న క్రమంలో పినాకా వారి దృష్టిని ఆకర్షించింది. యుక్రెయిన్కు ఫ్రాన్స్ ఏం చేసిందంటే తమ వద్ద ఉన్న కొన్ని LRU వ్యవస్థలను అందించిందండి. దానివల్ల ఫ్రాన్స్ సైన్యంలో ఇలాంటి వ్యవస్థల కొరత ఏర్పడింది. ఈ ఖాళీని త్వరగా భర్తీ చేసుకోవడానికి పినాకా ఒక మంచి ప్రత్యామ్నాయంగా కనిపించింది. అమెరికా హిమార్స్ వంటి వ్యవస్థలతో పోలిస్తే పినాకా చాలా తక్కువ ఖర్చుతో లభిస్తుందండి. అదే విధ్వంసక శక్తిని తక్కువ ధరలో అందించగలగడం ఫ్రాన్స్కు ఆర్థికంగా కలిసొచ్చే అంశం. పినాకా వ్యవస్థ 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈ ఆపరేషనల్ రికార్డ్ ఫ్రాన్స్కు నమ్మకాన్ని కలిగించింది. అసలు ఫ్రాన్స్ అమెరికా హిమార్స్ లాంటి రాకెట్ లాంచర్ని కాదని మన ఇండియాలో తయారయ్యే పినాకాని ఎందుకు కొంటుందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందండి. అమెరికా తన ఆయుధాలను వ్యాపార దృక్పథంతో మాత్రమే అమ్ముతుంది, కానీ భారత్ అలా కాదు. తక్కువ ఖర్చు, అత్యధిక విధ్వంసం అనే సూత్రంతోనే పనిచేస్తుంది. ఇప్పుడు నేను అమెరికా హిమార్స్ రాకెట్ లాంచర్కి మన పినాకా లాంచర్ని కంపేర్ చేసి చెప్తా. మనకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ మనం దీనికయ్యే ఖర్చు గురించి మాట్లాడుకుందాం. అమెరికా ఒక్కొక్క హిమార్స్ లాంచర్ సిస్టమ్ ఖరీదు సుమారుగా 4 మిలియన్ల నుంచి 5 మిలియన్ల వరకు ఉంటుంది. అంటే మన కరెన్సీలో ఇది సుమారు 35 నుంచి 45 కోట్లు. నేను ఇప్పుడు చెప్పింది కేవలం లాంచర్ ధర మాత్రమే అండి. మళ్ళీ దీంట్లో వాడే ఒక్కొక్క రాకెట్ ధర దాదాపు $1.5 లక్షల వరకు ఉంటుంది. అంటే ఇది కూడా మన అమౌంట్లో సుమారు 1.2 కోట్లు అన్నమాట. కానీ మన రాకెట్ కాస్ట్ అమెరికా సిస్టమ్ కంటే చాలా తక్కువ. పినాకాలో వాడే ఒక్కొక్క రాకెట్ ధర కేవలం 10 లక్షల నుంచి 15 లక్షలు మాత్రమే. అంటే అమెరికా ఒక రాకెట్ పేల్చే ఖర్చుతో భారత్ ఏకంగా 10 నుంచి 12 పినాకా రాకెట్లను శత్రువు మీదకు వదలగలదు. శత్రువు ఒక్కసారి సమాధి కడితే మనం అదే ఖర్చుతో ఒక ఊరినే శ్మశానంగా మార్చగలం.
ఇక ప్రపంచం దీన్ని చూసి ఎందుకు భయపడుతుందో ఈ ఫీచర్స్ని చూస్తే అర్థమవుతుందండి. ఇక దీని మొదటి ఫీచర్ ఏమంటే రౌద్ర రూపం అండి. ఇంగ్లీష్లో ర్యాపిడ్ ఫైర్ అంటాం. ఈ పినాకా రాకెట్ లాంచర్ కేవలం 44 సెకండ్లలోనే 72 రాకెట్లను వదులుతుంది. అంటే శత్రువు గుండె కొట్టుకోవడం ఆగిపోయే లోపే 700 మీటర్ల వైశాల్యం గల ఏరియా అగ్నిగుండంగా అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక శత్రువు సైన్యం ఒక ఊరి చివరన దాక్కుంది అనుకుందాం. పినాకా రంగంలోకి దిగితే ఆ ఊరి చివర భాగాన్ని మొత్తం కేవలం 44 సెకండ్లలో నామ రూపాలు లేకుండా చేసేయగలదు. నెక్స్ట్ ఫీచర్ షూట్ అండ్ స్కూట్. ఈ ఫీచర్ పినాకాలో ఉన్న మోస్ట్ డేంజరస్ ఫీచర్. ఇది ర్యాకెట్లు పేల్చిన వెంటనే శత్రువు తిరిగి దాడి చేసే లోపే ఆ వాహనం 80 కిలోమీటర్ల వేగంతో అక్కడి నుంచి మాయమైపోతుంది. అంటే మనం ఎక్కడి నుంచి కొట్టామో కూడా శత్రువు అస్సలు కనిపెట్టలేడు. నెక్స్ట్ ఫీచర్ పిన్ పాయింట్ అక్యురసీ. దీనిలో గైడెడ్ వెర్షన్లో అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. 75 to 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువు బంకర్ కిటికీల నుంచి ర్యాకెట్ లోపలికి వెళ్ళి పేలేంత ఖచ్చితత్వం దీని సొంతం. నెక్స్ట్ ఫీచర్ ద అల్టిమేట్ వారియర్ ఫర్ ఆల్ కండిషన్స్. అంటే ఇది -20 degrees హిమాలయ మంచులో అయినా 50 degrees రాజస్థాన్ ఎడారిలో అయినా పినాకా అగ్నిని చిమ్మగలదు. అమెరికా రక్షణ శాఖ పెంటాగాన్ ఇటీవల ఒక నివేదికలో భారత్ మిసైల్ టెక్నాలజీని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముఖ్యంగా చైనా సరిహద్దుల్లో ఇండియా ఏర్పాటు చేస్తున్న డిఫెన్స్ నెట్వర్క్ చూసి షాక్ అయింది. ఈ విజయానికి వెనుక ప్రభుత్వం మాత్రమే లేదండి, భారత్లోని ప్రైవేట్ రంగం, ముఖ్యంగా నాగపూర్కు చెందిన సోలార్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు పినాకా రాకెట్ల తయారీలో అద్భుతాలు చేస్తున్నారు. ఆర్మీకి అవసరమైన వేల రాకెట్లను యుద్ధ ప్రాతిపదికన తయారు చేయగల కెపాసిటీ నేడు మనకు ఉంది. ఒకప్పుడు మన రష్యా నుంచి స్పెట్స్ రాకెట్లను దిగుమతి చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు పినాకాతో మనం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఆర్మేనియా, నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తూనే ఉన్నాం. రక్షణ ఎగుమతుల్లో మనం 21 కోట్ల మార్కును దాటడం అంటే ఇది సామాన్య విషయం కాదండి. అమెరికా హిమార్స్ ఒక స్నిపర్ రైఫిల్ లాంటిదైతే మన పినాకా ఒక శివతాండవం లాంటిది. ఒక్కసారి అది మొదలైతే ఎదురుగా సైన్యమైన, సామ్రాజ్యమైన బూడిదవ్వాల్సిందే. భారతీయ రక్షణ రంగంలో పినాకా ఒక గర్జించే సింహ స్వప్నం. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.